హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్బాక్స్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మట్కా కుల్ఫీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఎలాంటి క్రీము బీటర్ అవసరం లేకుండా జస్ట్ పాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మట్కా కుల్ఫీని. ఒక్కసారి ఇలా కుల్ఫీ ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి. క్రీమీ టెక్స్చర్తో సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 లీటర్ పాలు వేసుకోండి. ఈ పాలని 4-5 నిమిషాల వరకు ఒక పొంగొచ్చేదాకా మరిగించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు పాలు మరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేదంటే లంప్స్ ఫామ్ అవుతాయి. ఇలా మిల్క్ పౌడర్ అంతా పాలల్లోకి బాగా కలిసేదాకా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న 3 టేబుల్ స్పూన్ల బాదం ఇంకా జీడిపప్పు కూడా వేసి కలుపుకోండి. ఈ పాలని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా మరిగించుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 1/2 కప్పు షుగర్ తీసుకొని ఈ షుగర్ని పూర్తిగా క్యారమలైజ్ చేసుకోవాలి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకోండి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ నేను కొంచెం హై ఫ్లేమ్ పెట్టాను, సో షుగర్ సిరప్ ఎవాపరేట్ అయిపోయింది. ఈ క్యారమెలైజ్ చేసే ప్రాసెస్లో ఫ్లేమ్ని కరెక్ట్గా పెట్టుకోవాలి, అప్పుడే క్యారమెలైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం మరిగించుకున్న పాలని కొంచెం వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్స్చర్ని చల్లారనివ్వండి. ఈ కుల్ఫీ కోసం ఇలా చిన్న కుండలైనా తీసుకోవచ్చు, లేదా ఇలా మట్టి బౌల్స్ లేదా టీ కప్ లేదా కాఫీ తాగే కప్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మిల్క్ మిక్చర్ని వేసుకోండి. ఇలా అన్ని కుండల్లోకి మిల్క్ మిక్చర్ని వేసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకల్ చేసుకోండి. ఇప్పుడు వీటి పైన కవర్ చేయడానికి ఇక్కడ నేను ఫుడ్ వ్రాప్ కవర్ని యూస్ చేస్తున్నాను. మీరు అల్యూమినియం ఫాయిల్ లేదా బటర్ పేపర్తో అయినా కవర్ చేయవచ్చు. ఇలా చిన్న రబ్బర్ బ్యాండ్ వేస్తే పేపర్ జారిపోకుండా ఉంటుంది. ఇలాగే బటర్ పేపర్ ఇంకా రబ్బర్ బ్యాండ్తో అన్ని కుండల్ని కవర్ చేయండి. ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో ఓవర్ నైట్ లేదా 8 నుంచి 10 గంటల వరకు ఫ్రీజ్ చేసుకుంటే క్రీమీ మట్కా కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ. ఈ సమ్మర్లో మధ్యాహ్నం చల్లగా ఈ మట్కా కుల్ఫీని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఈసారి ఇలా మట్కా కుల్ఫీని చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే గుడ్ ఫ్యాట్స్తో ఉన్న ఈ కుల్ఫీని ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ మట్కా కుల్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అన్బాక్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.